హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఏదన్నా ఒక మెజర్మెంట్ అండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్తో 1 కప్ శనగపిండి, 3 కప్స్ షుగర్ అండ్ 3 కప్స్ నెయ్యి అండి, చిటికెడు వంట సోడా. పర్ఫెక్ట్ కొలతలండి. ఈ కొలతలతో చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది మైసూర్ పాక్. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్లేట్లో కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని, మనం 1 కప్ శనగపిండి తీసుకున్నాం కదా, అది వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దొండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం 3 కప్స్ షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. చాలా ఈజీ అండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దొండి షుగర్ కరిగి ఇలా మరుగుతూ ఉంటుంది కదా, ఈ టైంలో శనగపిండి వేసుకోవాలి. పాకం ఏం రావాల్సిన పని లేదండి. షుగర్ అంతా కరిగి ఇలా పైకి నురగరాగా మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు శనగపిండి వేసుకోవాలి. నుండి ఇలా కలుపుతూ నిదానంగా వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం శనగపిండి వేసుకున్నాక గెరిటితో ఇలా ఉండలేమన్నా ఉంటే కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఉండలు కూడా ఏమీ కట్టవండి, ఇలా కరిగిపోతాయి మనం గెరిటితో అంటే. ఇప్పుడు కరిగిచ్చి పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలి. 3 కప్పులు నెయ్యి అండి. నెయ్యి ఏం వేడిగా ఉండాల్సిన పని లేదండి. కరిగిచ్చి పెట్టుకున్న నెయ్యి అయితే సరిపోతుంది. నెయ్యి మొత్తం వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. నెయ్యిలో శనగపిండి బాగా ఫ్రై అయ్యి ఇలా పైకి ఇలా నురగలాగా వచ్చి మనకి గిన్నెకి అంటుకోకుండా వస్తుందండి. కలుపుతూనే ఉండాలండి. కలుపుతూ ఆపేస్తే అడుగంటేస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. క్లిప్లో చూస్తున్నారు కదా, ఒక 5 to 10 minutes టైం పడుతుందండి. ఇలా గిన్నెకి అంటుకోకుండా మనం కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది మైసూర్ పాక్ రెడీ అయింది. ఇప్పుడు మనం చిటికెడు వంట సోడా తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవడమే అండి. ప్లేట్లోకి తీసుకున్నాక మనం ఏమి అదమాల్సిన పని లేదండి. అలా వదిలేయాలి. కొద్దిగా చల్లారాక నైఫ్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ కొలతలతో.
అంతే అండి, మన ఎమ్మి సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.